హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది కాలిక్యులేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా కాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా మనం థింక్ చేయాలి. సపోజ్ మనం ఒక గేమ్ ఆడుతున్నాం అనుకుందాం. ఒక చెస్ గేమ్ ఆడేటప్పుడు మన కాలిక్యులేషన్ ఎలా మనం దాన్ని థింక్ చేస్తాం అనేది ఒక థియరిటికల్గా చెప్పుకుంటూ పోదాం. అండ్ మీరు లీచెస్ మీ అందరికీ తెలుసు, దాంట్లో పజిల్స్ సాల్వ్ చేసేటప్పుడు కూడా నేను చెప్పేది మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు కాలిక్యులేషన్లో నెంబర్ 1 అవుతారు. మనకి గ్రాండ్ మాస్టర్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాలిక్యులేషన్ ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే వాళ్ళు ఒక 14 మూవ్స్ బేస్డ్ అపాన్ ద పొజిషన్ ఒక 14 మూవ్స్ 15 మూవ్స్ ముందుకైతే ఆలోచిస్తారు. మనం ఆలోచించము, మనం గెస్ చేస్తాం, అంటే జస్ట్ ప్రిడిక్ట్ చేస్తాం. సో ఇక్కడ ప్రిడిక్షన్ వేరు, థింకింగ్ వేరు. సో థింకింగ్ చేస్తూ కాలిక్యులేట్ చేస్తారు. ఒక 10 మూవ్స్ ఇట్లా ముందుకు కాలిక్యులేట్ చేసి ఈ మూవ్ ఆడితే ఏమవుతుంది ఇట్లా కాలిక్యులేట్ చేస్తారు. అండ్ నేను కాలిక్యులేట్ చేయమన్నాను కదా అని చెప్పేసి మీ అందరూ ఏం చేస్తారంటే అన్ని వేరియేషన్స్ కాలిక్యులేట్ చేస్తారు. ఇది మనకి గ్రాండ్ మాస్టర్స్కి మెయిన్ డిఫరెన్స్. ఏంటి డిఫరెన్స్ అంటే, నేను కాలిక్యులేషన్ చేయమని మీకు చెప్పాను, మీరు కాలిక్యులేషన్ స్టార్ట్ చేశారు, కరెక్టే, నేను చెప్పిన ఫార్మాట్లోనే మీరు స్టార్ట్ చేశారు. కాకపోతే మీరు ఏం చేశారంటే అన్ని వేరియేషన్స్, ఈ పాన్ మూవ్ ఏం చేస్తుంది, ఈ నైట్ ఇక్కడ మూవ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మన కింగ్ ఇటు సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుంది, ఆ బిషప్ని ఇటు సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుంది, అలా అన్ని వేరియేషన్స్ కాలిక్యులేట్ చేయకూడదు. అలా కాలిక్యులేట్ చేస్తే టైం అయిపోతుంది. సో టైం అవ్వకుండా కాలిక్యులేట్ చేయాలంటే ఫేవరబుల్ మూవ్స్ని తీసుకుంటాం. అంటే మనకి ఫేవరబుల్గా ఉన్న మూవ్స్ని తీసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సపోజ్ ఒక గ్రాండ్ మాస్టర్ గేమ్ ఆడుతున్నాడు అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ గ్రాండ్ మాస్టర్ ఒక చాలా పొజిషన్స్ తన బోర్డులో ఉన్నాయనుకుంటే తను ఏం ఆలోచిస్తాడంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, చెక్స్ క్యాప్చర్స్ అటాక్స్ అని ఉంటాయి కదా, దాన్ని ఫస్ట్ ఫాలో అవుతారు. సెకండ్ ఏంటంటే ఫోర్సింగ్ మూవ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫోర్స్ తప్పదు, అలాంటి ఫోర్సబుల్ మూవ్స్ ఏమైనా అపోనెంట్కి ఇవ్వగలమని ఆలోచిస్తారు. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఆలోచిస్తారు, ఏంటంటే ఫేవరబుల్ మూవ్స్. అంటే ఏ ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది, గేమ్ అలా ఆడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫేవరబుల్ మూవ్స్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ మూవ్స్. ఆ మూవ్స్ చేస్తే అపోనెంట్కి చాలా ఇబ్బందులు అపోనెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి మూవ్స్ని వాళ్ళు చూస్తారు. అంటే ఆటోమేటిక్గా ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి వాళ్ళు దాన్ని అర్థం చేసేసుకుంటారు అన్నమాట. అంటే అపోనెంట్లో వీక్నెస్ని వెతుకుతారు, ఆ వీక్నెస్ని టార్గెట్ చేస్తూ ఆ ఫేవరబుల్ మూవ్స్లో ఒక త్రీ ఫేవరబుల్ మూవ్స్ని పికప్ చేసుకొని దాంట్లో మళ్ళీ బెస్ట్ ఏదో కాల్కులేట్ చేస్తారు, అంతే. అలా ఈ 3 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏది అని కాల్కులేట్ చేసి అప్పుడు దాన్ని బోర్డులో ఇంప్లిమెంట్ చేస్తారు. అంతే తప్ప 10 ఆప్షన్స్ 20 ఆప్షన్స్ తీసుకుంటూ కాల్కులేట్ చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. అంత పెద్ద పెద్ద మూవ్స్ ఇప్పుడు కాల్కులేట్ చేస్తాం వెన్ వీ ప్లే ద గేమ్స్ లైక్ క్లాసికల్ గేమ్ ఫార్మాట్, 4 అవర్స్ గేమ్, 3 అవర్స్ గేమ్, ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి అన్ని వేరియేషన్స్ కాల్కులేట్ చేయడానికి కొంత స్కోప్ ఉంది. బట్ వైల్ ప్లేయింగ్ ద ర్యాపిడ్ బ్లిడ్జ్ లేదు అనుకుంటే మనం బుల్లెట్ గురించి అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దానికి కాల్కులేషన్ అంత అవసరం ఉండదు. ఎవడు అంత ఫాస్ట్గా మూవ్ చేస్తే ఎవడ టైం అయిపోతే వాడు అవుట్. సో కాబట్టి మనం బ్లిడ్జ్ గురించి ఆలోచించద్దు. బుల్లెట్ కూడా ఇంచుమించు అంతే కదా, బుల్లెట్ కూడా ఇంకా స్పీడ్ ఉంటుంది. బుల్లెట్ బ్లిడ్జ్ గురించి మనం అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ర్యాపిడ్లో 10 మినిట్స్ గేమ్ కంటే 15 మినిట్స్ గేమ్ బెటర్. సో 15 మినిట్స్ 30 మినిట్స్ గేమ్ ఇలాంటివి వెళ్తే కొద్దిగా బెటర్గా కాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. బ్రిడ్జ్ మాత్రం ఆడద్దు. ఇది కాలిక్యులేషన్ ఇంట్రొడక్షన్ మాత్రమే. నేను కొన్ని పజిల్స్ మీకు చూపించి దీన్ని ఎట్లా అప్లై చేయాలి అని చెప్పేసి మీకు చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంట్రొడక్షన్లో పార్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఒక్కొక్క పీస్ని అడుక్కుంటూ వెళ్ళాలి. ఎలా అంటే క్వీన్ ఏదైనా మనకి చేయగలదా, అంటే క్వీన్ వల్ల మనం ఏదైనా చేయగలమా, నెక్స్ట్ రుక్, నెక్స్ట్ ఏంటంటే నైట్స్, నెక్స్ట్ బిషప్, నెక్స్ట్ పాన్స్,
లేకపోతే ఇలా మనం ఇదేం చేయగలదు, దీనికి ఏంటి మూవ్స్ ఉన్నాయి, దీనికి ఏం మూవ్స్ ఉన్నాయి, అలాగ అనుకుంటూ వెళ్ళాలి. అలా అనుకున్న తర్వాత దాన్ని బట్టి దాంట్లో ఫేవరబుల్ అవుట్కమ్స్ని పిక్ చేసుకొని దాంట్లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేశారు గేమ్లో, అంతే. కాబట్టి మీ క్యాలిక్యులేషన్ ఇంట్రొడక్షన్ మాత్రమే. క్యాలిక్యులేషన్ మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నేను మెయిన్గా పజిల్స్ తీసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కార్నర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. యాక్చువల్గా ఇంట్రొడక్షన్ ఇది విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.